మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ డీటెయిల్స్ అందించడానికి. ప్రదీప్ చెప్పండి, షాద్ నగర్ పట్టణంలోనైతే పోలీసులు ఒక డికాయ్ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని మసాజ్ సెంటర్ల మీద పోలీసులు అటువంటి ఆపరేషన్ చేశారు. ఆ మసాజ్ సెంటర్లో ఏం జరుగుతుంది అంటే గంటకు 1500 తీసుకుని అక్కడ మసాజ్ సెంటర్లు నిర్వాహకులు చేస్తున్నట్టుగా ఉన్నారు. దీనికి సంబంధించి దీని వెనకున్న డీటెయిల్స్ ఏంటి, ఎందుకని వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది పోలీసులు? గుడ్ ఈవినింగ్ శిరీష. అయితే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అంటే అనుమతులు లేకుండా అంటే ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో ఈ మసాజ్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. అయితే ఈ సందర్భంలోనే దాడులు నిర్వహించిన క్రమంలో ముగ్గురు లేడీస్ ను తర్వాత నిర్వాహకుడిని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే అనుమతులకు విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారన్న అభియోగంతోనే ఈ దాడులు నిర్వహించినట్టు కుషాల్ చెప్పారు. అయితే గత కొంతకాలంగా షాద్నగర్ లో ఇటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చాలానే జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఈ సెంటర్ల పైన దాడి చేయవలసి ఉంది అని కుషాల్ తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే షాద్నగర్ లో గత కొంతకాలంగా మసాజ్ సెంటర్ల పేరిట ఇల్లీగల్ కార్యక్రమాలు ఒక లేడీస్ తో ఈ వారం అంతా నడిపిస్తున్నట్టు పక్కా సమాచారం ఉన్నా కూడా పోలీసులు అంటే ఇంతవరకు పూర్తి ఆధారాలతో రైడ్ చేద్దామని వెయిట్ చేసి ఈ రోజు దాడులు నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే తన సిబ్బందికి అంటే పోలీస్ శాఖలో సిబ్బందికి సంబంధించి ఒక వ్యక్తిని అక్కడికి పంపి మసాజ్ పేరిట చేయాలంటూ అడగడంతో అంటే లేడీస్ ద్వారా ఈ మసాజ్ చేయిస్తామని వాళ్ళు నిర్వాహకులు చెప్పడంతో ఈ గుట్టంతా బయటపడినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇంకా దీనికి సంబంధించి మిగతా నిర్వాహకులు కూడా పరారీలో ఉన్నట్టు కూడా ఏసీపీ తెలిపారు. అయితే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడైనా నిర్వహిస్తే తమకు సమాచారం అందించాలని, ఇటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు అనుమతులు లేవంటూ కూడా కుషాల్కర్ తెలిపారు. శిరీష, అయితే ఈ మసాజ్ సెంటర్ల నిర్వాహకులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే మసాజ్ సెంటర్లు నిర్వాహకులు ఏవైతే ప్రధాన నిందితులున్నారో అతను పరారీలో ఉన్నారు. అయితే దీని మసాజ్ సెంటర్ కు సంబంధించి ముగ్గురు లేడీస్ అయితే అదుపులోకి తీసుకున్న నేపథ్యం ఉంది. అయితే ఈ లేడీస్ ద్వారా గంటకు 1500 చొప్పున ఈ మసాజ్ అంటే ఇల్లీగల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో ఈ దాడులు చేశామని కూడా పోలీసులు తెలిపారు. అయితే గత కొంతకాలంగా షాద్నగర్లో ఇటువంటివి పుట్టగొడుగుల్లో వెలుస్తున్నాయని కూడా షాద్నగర్ పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అంటే ఫారిన్ కల్చర్ అంటే ఏదైతే పట్టణ వాతావరణం షాద్నగర్లో అభివృద్ధి చెందుతున్న షాద్నగర్లో ఇటువంటివి జరుగుతున్నాయని కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒక్కసారిగా దాడులు చేసి ఇటువంటి మసాజ్ సెంటర్లలో ఉన్న ఇల్లీగల్ కార్యక్రమాలను కూడా బయటికి నేపథ్యం ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ లో మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ప్రవీణ్ చెప్పండి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అయితే రోజుకో మలుపు తిరుగుతున్నట్టుగా ఉంది. ఈ రోజు జరిగిన ఇష్యూ ఏంటంటే నాంపల్లి సిబిఐ కోర్టులో ఎర్రగంగిరెడ్డి లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. జూన్ 2 వరకు రిమాండ్ విధించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి వైద్య పరీక్షల అనంతరం అతని చెంచల్గూడ జైలుకు కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అయితే కేసులో A1 గా ఉన్న ఒక గంగిరెడ్డి అయితే గతంలో చూసినట్టయితే బెయిల్పై బయట అయితే ఉన్నారు. అయితే ఈ రోజు అయితే బెయిల్ ఎవరైతే ఉన్నారో బయట సాక్షులు తారుమారు ఒక ఈ విధంగా నడుచుకుంటారని చెప్పేసి పోరాటంలో హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల మే నెల 5లోపు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవాలని చెప్పి ఉత్తర్వుల మేరకు అయితే చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే లొంగిపోయారు. అయితే దీనికి సంబంధించి మనం గతంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క కేసు 2019లో జరిగింది. ఈ యొక్క కేసు మనం చూసినట్లయితే వివేక హత్య కేసు చూసినట్లయితే ప్రధానంగా A1 గంగిరెడ్డి మనం చూసినట్లయితే దీంట్లో